మిథ్యా ఓటరు అంటే ఏమి? ఓటు ఉంటుంది, ఓటర్ ఉండడు. అది మిథ్యా ఓటర్ అంటే. ఇదేంటి కొత్త పదంలా కనపడుతుంది? ఈ మధ్యకాలంలో ఎన్నికల కమిషన్ ఒక అద్భుతమైన ఫిట్ చేసింది, చేస్తూ కూడా ఉంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఒక్కొక్క రాష్ట్రంలో లక్షల కొద్దీ ఓట్లని తీసేసింది. ఏమని చెప్పి? వాళ్ళు లేరు, చనిపోయారు, విదేశీయులు, డబల్ ఎంట్రీలు, ఈ పేరు చెప్పి ఇవన్నీ తీసేయాల్సిన న్యాయమే. కానీ ఇంత సడన్గా లక్షల మంది ఎట్ట మాయమైనారు? అయినారు. ఇప్పుడు తిరిగి వాళ్ళకి ఓటు కావాలంటే ఏం చేయాలా? మళ్ళీ అప్లై చేసుకోవాలి. తీసేయడం అంటే ఒక స్ట్రోక్ అయిపోద్ది. ఒక ఆల్గరిథం ఫాలో అయితే ఇట్లా నొక్కగానే కొన్ని వేల ఓట్లు, లక్షల ఓట్లు లేచిపోతాయి. తిరిగి వాళ్ళని ఓటర్గా నమోదు చేయాలంటే 10 రకాల కాగితాలు చెప్పారు, లేదో కాగితం తీసుకురావాలా, అప్లై చేసుకోవాలా, దానికంటే ముందు తను ఓటు పోయిందని చూసుకోవాలా. ఇదంతా అయ్యే లోపల ఎన్నికలు వస్తాయి. ఇలా ఓట్లు రాకుండా ఎన్నికలు పూర్తవుతాయి. ఇలా ఓట్లు, లక్షల ఓట్లు పోతే ఎవరికి ప్రయోజనమో వాళ్ళు గెలుస్తారు. మిథ్యా ఓటర్ అంటే ఒక అడ్రస్లో వందల మంది ఉంటారు. సవరించిన లిస్టులోనండి, సవరించక ముందు కాదు. ఓటర్కి ఎదురుగ్గా ఫోటో ఎవరిదో ఉంటుంది. ఓటర్ యొక్క తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ ఒక్కొక్కసారి ఏబిసిడి అని ఉంటుంది, ఒక్కొక్కసారి ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. మరి ఒక అడ్రస్లో 500 నుంచి 900 మంది ఉంటే ఇది ఎట్లా సాధ్యమైంది? అన్ని కులాలోళ్ళు, మతాలోళ్ళు, భాషలోళ్ళు ఒకే చోట నివసించడం ఎంత అద్భుతమైన విషయమని చూడడానికి విలేకరులు వెళ్తే ఆ ఇల్లే లేదు. ఇలాంటి వాళ్ళందరినీ మిథ్యా ఓటర్లు అంటారు. వీళ్ళందరూ ఓట్లు అయితే వేస్తారు, వీళ్ళ బదులు ఎవరే వేస్తారు, వీళ్ళు అసలు ఉండరు. మరి సవరించడానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టానన్న ఎన్నికల కమిషన్ సవరించినా కూడా ఇలాంటివి ఎందుకున్నాయి? అది మనం చెప్పలేం. ఎన్నికల కమిషనే జవాబు చెప్పాలి, మనకి సాధ్యం కాదు చెప్పడం.